మేడం, బేబీ వెయిట్ మంచిగా పెరగాలి అంటే ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి అని చెప్పి అడుగుతున్నారండి. హలో అండి, ఐఎమ్ డాక్టర్ రమ్య సదరం, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. బేబీ వెయిట్ అనేది మంచిగా పెరగాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వెల్ బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకోవాలన్నమాట. అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్, ఈ 5 ఫుడ్ గ్రూప్స్ కూడా సమపాలనలో ఉండేలాగా మీరు డైట్ అనేది ప్లాన్ చేసుకోవాలి. సో ఫస్ట్ మీరు ఎక్కువగా కూడా ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఒకవేళ మీరు నాన్ వెజిటేరియన్స్ అయితే కనుక డైలీ ఎగ్ వైట్స్ అనేవి తీసుకోవాలి. అలానే చికెన్ అండ్ ఫిష్ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫిష్ విషయానికి వస్తే కనుక మీరు ఎక్కువగా కూడా ఈ ట్యూనాస్, సాల్మన్స్ ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే ప్రోటీన్తో పాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి కూడా మీకు వస్తాయన్నమాట. అదే ఒకవేళ మీరు వెజిటేరియన్స్ కనుక అయినట్టయితే మీకు కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. అదేంటంటే ఈ రాజ్మా కానీ, లేకపోతే శనగలు కానివ్వండి, పెసలు కానివ్వండి, అండ్ బొబ్బర్లు అండ్ లెంటిల్స్ అంటే పప్పు దినుసులు అనమాట. సో ఇవి మీరు డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అలానే బీన్స్, స్ప్రౌట్స్. ఈ స్ప్రౌట్స్ ఏంటంటే మీరు ఆ స్ప్రౌటింగ్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దానివల్ల అందులో ఉండే ప్రోటీన్ కంటెంట్ ఇంక్రీజ్ అవ్వడమే కాకుండా అడిషనల్ న్యూట్రియంట్స్ లైక్ ఫోలిక్ యాసిడ్ కానీ, మ్యాంగనీస్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఇవన్నీ కూడా వాటి కంటెంట్ ఇంక్రీజ్ అవుతుంది. సో విచ్ ఇస్ గుడ్ ఫర్ ద బేబీ. అండ్ వెజిటేరియన్స్కి ఇంకా కినోవా ఇస్ ఆల్సో గుడ్ ఆప్షన్. సో అది కూడా ప్రోటీన్ రిచ్ సోర్స్. సో అది మీరు ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ట్రై టు ఇంక్లూడ్ నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ ఇన్ టు యువర్ డైట్. నట్స్లో ఏంటంటే వాల్నట్స్, ఆల్మండ్స్, క్యాష్యూస్, పిస్తాస్ అనేవి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా తీసుకోవచ్చు. అలానే మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్. మిల్క్ తీసుకుంటున్నారంటే తీసుకుంటున్నారు, అది ఎంత అని అంటే ఇంత గ్లాస్ చూపిస్తారండి, అలా కాదు. అట్లీస్ట్ మినిమం 200 ml ఆఫ్ మిల్క్ మీరు డైలీ తీసుకోవాలి. అలానే అదర్ థింగ్స్ లైక్ చీజ్, పన్నీర్, అలానే యోగర్ట్ అంటే కర్డ్. సో అవి మీరు డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, మనకి న్యూట్రియంట్స్, మినరల్స్, విటమిన్స్ అన్నీ కూడా అధిక మోతాదులో మనకి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో ఉంటాయి. ఇంకా ఈ ఈవినింగ్ టైంలో బెల్లంతో చేసిన పప్పుండలు కానీ, నువ్వులుండలు కానీ తీసుకోవచ్చు. అండ్ మీ లంచ్లో చిన్నగా కొంచెం అంటే ఒక 1 స్పూన్ ఆఫ్ గీ ఆర్ బటర్ డైలీ ఇంక్లూడ్ చేసుకునేటట్టయితే అది కూడా మంచిగా బేబీ వెయిట్ అనేది పుట్ ఆన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఆల్వేస్ రిమెంబర్, ఎనర్జీ డెన్స్ ఫుడ్స్ కన్నా న్యూట్రియంట్ డెన్స్ ఫుడ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్లో తీసుకోవాలంటే ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళు ఎవ్రీ 3 అవర్స్కి కొంచెంగా ఫుడ్ అనేది తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హైడ్రేషన్. మీరు ఫ్లూయిడ్స్ 3 to 4 లీటర్స్ మినిమం అనేది మెయింటైన్ చేయాలి. నాట్ ఓన్లీ వాటర్ అంటే మీరు బటర్ మిల్క్ తీసుకోవచ్చు, అలానే బార్లీ వాటర్ తీసుకోవచ్చు, ఇంకా ఫ్రెష్ ఎక్స్ట్రాక్ట్స్ ఆఫ్ ఫ్రూట్ జ్యూసెస్ షుగర్ యాడ్ చేసుకోకుండా ఇంకా కోకోనట్ వాటర్ అనేది తీసుకోవచ్చు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి. సో ఒక పాజిటివ్ అండ్ కామ్ మైండ్తో ఉండాలన్నమాట. అప్పుడు బేబీకి బ్లడ్ సప్లై అనేది పెరిగి బేబీ అనేది మంచిగా వెయిట్ అనేది పుట్ ఆన్ అవుతుంది. Hope you like this video. Follow me for more videos. Thank you.